ప్రకాశం జిల్లాలో అమానుషం జరిగింది. ఇంకొల్లు ఎంఆర్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ విద్యార్థినిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. 10th పాస్ చేయిస్తానని చెప్పి మైనర్ బాలికను లోబరుచుకున్నాడు. కరెస్పాండెంట్ వేధింపులు భరించలేకపోయిన బాలిక సంక్రాంతి సెలవులకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాధితురాలి పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు సంగతి తెలిసిన వెంటనే స్కూలుకు తాళం వేసి పరారయ్యాడు కరెస్పాండెంట్. ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్గా చేస్తున్న వీరయ్య అనే అతను అక్కడ ఉన్న ఒక బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పాప తండ్రి మాకు గత రాత్రి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ యాక్షన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ముద్దాయి ఈ పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలని ఆల్రెడీ పంపడం జరిగింది. ఈ కేసులు సమగ్ర విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా నిందితుడి మీద అయితే పాక్సో కేసు పెట్టున్నారు. మెడికల్కి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటున్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి మేము రీహాబిలిటేషన్ కోసం అడుగున్నాము, కానీ వాళ్ళ పేరెంట్స్ అందుకు విల్లింగ్గా లేరు. వాళ్ళే అమ్మాయి యొక్క ప్రొటెక్షన్ చూసుకుంటామన్నారు. కాబట్టి అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చేసి మోరల్ సపోర్ట్ ఇచ్చి రావడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ పరారీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎవరినైనా అదుపులోనికి తీసుకున్నారా? ప్రిన్సిపాల్ గురించిన ఆచూకీ ఏమైనా తెలిసిందా? ప్రొఫెసర్ ప్రకాశం జిల్లా ఇంకోల్లోని ఎంఆర్ఆర్ ప్రకాశం హై స్కూల్లో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఈ వీరయ్య విద్యార్థుల మీద లైంగిక వేధింపులకు పాల్పడటం, వాళ్ళ మీద అత్యాచారం చేయటం వంటి ఘటనలు కొంతకాలంగా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా పలుమార్లు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే తాజాగా సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు స్కూల్లో జరుగుతున్న ఈ వీరయ్య అఘాయిత్యాల మీద తల్లిదండ్రులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇంకొల్లుకు చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు కాలేజీకి స్కూల్ వద్దకు చేరుకున్నారు. నిన్నంతా కూడా నిన్నటి నుంచి స్కూల్స్ ప్రారంభమైనా కానీ ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎంఆర్ఆర్ ప్రకాశం హై స్కూల్ మాత్రం నిన్నటి నుంచి కూడా మూతపడిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఘటనకు సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరయ్య పోలీసులకు సమాచారం ఇచ్చారన్న నేపథ్యంలో వీరయ్య పరారయ్యారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరయ్య కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే గత కొంతకాలంగా 10th 9th చదువుతున్న విద్యార్థులు కొంతమంది అక్కడే హాస్టల్లో ఉన్న వసతి గృహంలో ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. వీరందరి మీద కూడా వీరయ్య పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే బయటికి చెప్తే పరుగు పోతుందన్న కారణంతో కొంతమంది తల్లిదండ్రులు విషయం తెలిసిన తర్వాత స్కూల్ యాజమాన్యానికి విషయం తెలపడం, అదేవిధంగా వీరయ్యను మందలించడం వరకే జరిగింది ఇప్పటి వరకు. అయితే తాజాగా వెలుగు చూసిన ఘటనతో పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేరింది. ఈ నేపథ్యంలో వీరయ్య కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.